ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిరావూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పమిడి సుధాకర్ గారు విచ్చేశారు. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వీరు వరి పంటలో సేంద్రియ విధానాలు ఆచరిస్తున్నారు. చాలా తక్కువ ఖర్చుతో వరి పంట పండిస్తున్నారు. వరిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు? బీపీటీ 1061 రెండు విత్తనాలు సాగు చేస్తూ ఉంటాము. సేంద్రియ విధానంలో వరి సాగులో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తారు? ఎరువుల యాజమాన్యం అంతకుముందు మొక్కజొన్న వేసి ఉంటుందండి. దాన్ని రోటావేటర్ చేసి మేము నేనుగా ఎస్డి కంపోజరు దాన్ని రమ్ముకి 200 లీటర్లు తయారు చేసి దాన్ని మామూలు స్ప్రే చేస్తానండి తుక్కు మీద. అది కుళ్ళిపోయి దాన్ని ఎరువుగా మార్చిద్ది. బాగుండిద్దండి. విత్తనం వేసిన తర్వాత అండి మొలిసిన తర్వాత 25 రోజుల నుంచి 30 రోజుల లోపు ఒకసారి సాయిల్లో మామూలుగా వదులుతామండి నీళ్ళమ్మటే. దీని వేస్ట్ డీకంపోజర్ తయారీ విధానం ఒక డబ్బా తెచ్చుకుని దాన్ని 2 కిలోల బెల్లంతో 200 లీటర్ల నీటిలో కలిపి ఒక వారం రోజులు డైలీ పొద్దున పూట సాయంత్రం పూట ఒక కట్టెపుల్ల తీసుకుని తిప్పాలండి. వారం రోజులకి అది తయారవుతుంది. తయారైన తర్వాత మనం ఇప్పుడు సాయిల్లో బోరు కింద పెట్టి నీళ్ళ ద్వారా వదులుతాము. దానివల్ల సాయిల్ కూడా బాగా గుల్లబారి బాగా మొక్క ఏరు కూడా దృఢంగా వచ్చి పైరు బాగా పెరుగుతుంది. ఇక ఏరే మందులుగా పిండి కట్టలుగా ఏం వాడమండి, అదే సరిపోతుంది. వరిలో సుడిదోమ నివారణకు ఇంకా ఇతరత్ర తెగుల నివారణకు ఏమేమి పిచికారీ చేస్తారు? వేప నూనె గానిగ నూనె మిక్స్డ్గా 2 సార్లు స్ప్రే చేస్తామండి. 10 రోజుల వ్యవధిలో సుడిదోమ అనేది చాలా వరకు తగ్గుతుంది. మరి ఉధృతి ఎక్కువగా ఉన్న టైంలో అయితే పెస్టిసైడ్స్ జోలికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు వరకు మాకు రాలేదు, వస్తే వెళ్లాల్సి వస్తుంది. లాస్ట్ అంకురం దశలో మాత్రం పుల్ల మజ్జిగ వాడతాము. దానివల్ల తాలు గింజ రాకుండా ఉండిద్ది, గింజ బాగా నాణ్యతగా ఉండిద్ది. ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు కూడా పుల్ల మజ్జిగలు చాలా నివారిస్తుంది. మీరు సేంద్రియ విధానంలో వరి సాగు చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది వరి పంటలో? వరి పంటలో చాలా ఖర్చు తగ్గుతుందండి. 10-12 వేలు ఇది అయిపోతుంది. మామూలుగా అయితే 30,000 దాకా అవుతుంది. దీనివల్ల దీన్ని చేసిన వల్ల చాలా ఉపయోగం ఉంది. పెట్టుబడులు తగ్గించుకుని రైతులకి లాభదాయకంగా ఉంటుంది. దిగుబడి ఎంత వస్తుందండి మీ సేంద్రియ పద్ధతిలో వరి? మాకు ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కూడానండి 40 నుంచి 45 బస్తాలు వస్తుంది. 70 కేజీల బస్తాలు. సేంద్రియ పద్ధతిలో వరి సాగు గురించి, ముఖ్యంగా వేస్ట్ డికంపోజర్ వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి కూడా ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.